అసలు ఎవరి పునర్విక? ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్ల. చాలా మంది ఈ కంటెంట్ యూజ్ చేసి వైరల్ అవ్వాలని వీడియో చేస్తున్నారు తప్ప రియల్ సపోర్ట్ అయితే లేదు. నాకు అనిపించింది అయితే ఇదే. ఎందుకంటే నాకే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కలిపి 2,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు 100 రూపీస్ చొప్పున చేసిన 2 కోట్లు ఇక్కడే అవుతుంది కదా! అలాంటిది నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక వందల మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ వీడియో చేశారు. కొందరికైతే 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే అక్షరాల 50 లక్షల మంది. అందులో సగం మంది 25 లక్షల మంది 100 రూపీస్ చేసినా 25 కోట్లు అక్కడే అవుతుంది కదా! సరిపోని 15 లక్షల మంది చేసినా 15 కోట్లు అవుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్న రియాలిటీ ఏంటంటే వీడియోస్, లైక్స్, షేర్స్, కామెంట్, వీడియో వైరల్ అయిందా లేదా చూసుకోవడం. రియల్ సపోర్ట్ అయితే లేదు. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జస్ట్ 100 రూపీస్ చేయండి చాలు. అసలు బయట మనం బిర్యానీ తింటేనే 200, 300 అవుతుంది. అట్లాంటిది ఒక్క 100 రూపీస్ స్పెండ్ చేయండి చాలు. మనం ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. నేనేదో వేలకు వేలు పేమెంట్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ 100 రూపీస్ చాలు. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు 100 రూపీస్ చేయాలి. వీడియో లైక్ చేయమనో షేర్ చేయమనో చెప్పట్లేదు. ఒకవేళ మీరు షేర్ చేస్తే కనుక 100 రూపీస్ కొట్టినాకనే ఈ వీడియో షేర్ చేయండి. లేకపోతే ఈ వీడియో అస్సలు షేర్ చేయకండి. నా వంతు సాయం అయితే నేను చేశాను. మనమందరం కలిసి యూనిటీగా ఉండి పునర్విక పాపను కాపాడుకుందాము. ఒకవేళ మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే ట్రస్టెడ్ స్కానర్కే చేయండి. ఈ ఫండింగ్ పేరుతోటి బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. సో మీరు పేమెంట్ చేసే ముందు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మాత్రమే పేమెంట్ చేయండి.